బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తారంటూ కోట్ల రూపాయలు ఆశ చూపించి లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత కనిపించకుండా పోయాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ కేసు కొత్త మలుపు తిరిగింది. అత్తాపూర్ పోలీసుల నుంచి నారాయణగూడ పోలీసులకు కేసు బదిలీ కాగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక మరోవైపు సూర్యాభాయ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సూర్యాభాయ్ తరఫు న్యాయవాది మాత్రం ఈ కేసు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. బాధితులకు 20 లక్షలు చెక్ ఇచ్చినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, సూర్యాభాయ్పై కావాలని చీటింగ్ కేసు నమోదు చేశారని చెబుతున్నారు. చేశారో ఆయన ఆల్రెడీ బాధితులపైన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈయన కూడా బాధితుడే. ఆల్రెడీ వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళందరూ తనను ఇబ్బంది పెట్టారని, అదేవిధంగా దానిపైన 747/2026 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అత్తాపూర్లో. దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు పోలీసు వాళ్ళు. అయితే తనని ఒక 0 ఎఫ్ఐఆర్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్లో 224గా రిజిస్టర్ చేసి ఆయనని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే కోర్టు పిఎస్ వారిని నేను అడిగాను, అయితే దీంట్లో 41 నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయొచ్చు కదా, దీనిపైన ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది కదా అని అంటే, సార్ అది మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన ఆల్రెడీ సూర్య గారు దీనిపైన సెటిల్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఒక చెక్ కూడా ఇవ్వడం జరిగింది 25th నాడు. అయితే ఆ చెక్కును పెట్టుకొని కూడా వాళ్ళు గట్టిగా మాట్లాడి నాకు టోటల్ అమౌంట్ ఇవ్వాల్సిందే అని వాళ్ళు బెదిరించారని వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్లనే ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, కానీ వాళ్ళు తీసుకోవడం లేదు. కావాలని ఈయన కుట్రపూరితంగానే ఈయనని కావాలని కేసులో ఇన్వాల్వ్ చేసేసి గడిగడికి ఆయనను రిమాండ్ చేయడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి న్యాయం జరగాలని నేను కోరుతున్నాను.